అమెరికా పొరుగు దేశం కెనడాలో డెల్టా ఎయిర్లైన్స్ 4819 విమానం ల్యాండింగ్ సమయంలో పల్టీలు కొట్టింది. దీంతో ఒక్కసారిగా విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికాలోని మినియాపోలిస్ నుంచి బయలుదేరిన విమానం కెనడాలోని ఒంటారియో టొరంటో ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో విమానం ఘోర ప్రమాదానికి గురయ్యింది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక కెనడా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మందికి పైగా గాయపడ్డారు. అయితే ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేపై డెల్టా ఎయిర్లైన్స్ విమానం కూలిపోయింది. విమానం ల్యాండింగ్ సమయంలో క్రాష్ ల్యాండింగ్ అయింది. ఇక ఆ తర్వాత విమానం తలకిందులుగా పడిపోయింది. రన్వేపై విమానం జారుతూ బోల్తా పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.